అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ప్లాన్డ్ గా మిరపకాయ బజ్జీలు చేస్తున్నానండి. సో ఇది అన్ప్లాన్డ్ మిరపకాయ బజ్జీ. సో కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం ఉండదు, జస్ట్ అట్లా వీడియో తీస్తున్నా నేను. సో అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి దీనికోసం స్టఫింగ్ కోసం అన్నట్టు ఏం లేవండి మిరపకాయలలో. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్, నేను నా వర్క్ నుండి వచ్చే వరకు ఇట్లా బయలుదేరుతున్నానంటే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా వర్షంలో వచ్చేసరికంటే ఆ వర్షంలో స్కూటీ మీద వస్తూ ఉంటే వేడివేడిగా మిరపకాయ బజ్జీ తినాలనిపించిందండి. సో ఇంకా రాగానే కాలు చేతులు కడుక్కొని ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. సో దీనికి ఏం లేదండి, జస్ట్ ఇది ఏముంది, మిరపకాయలు అదేంటి దాని మిరపకాయ పొట్టలో ఉన్నటువంటి విత్తనాలన్నీ తీసేసి విత్తనాలన్నీ తీసేసి కొంచెం సాల్ట్ వేసేస్తానండి. సో సాల్ట్ వేసేసి ఇంకా చేసేయడమే. ప్రొద్దున నేను ఇడ్లీకి చేసిన చట్నీ ఉంది కొంచెం, సో అందుకనేసి ఇంకా చట్నీలో డిప్ చేసుకొని తినొచ్చు అన్నట్టుగా ఇంకా మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను నేను. సో కొంచెం ప్రాసెస్ ఇదే, ఎందుకంటే నాకు టైం కూడా లేదు. మళ్ళీ మా పాపని ట్యూషన్లో డ్రాప్ చేయాలా. సో ఇంకా నేను ఇది హాఫ్ అన్ అవర్లో టక్ 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 చేసేయాలి. సో ఆ పిండి కలపడం ఈజీనే, కానీ ఈ పొట్టలోనే ఇవి తీసి సాల్ట్ వేయడమే కొంచెం కష్టం. అంటే కష్టం అంటే టైం పడుతుంది. తినడం ఈజీనే అండి, ఏదైనా కానివ్వండి. మనము చేయడం కష్టం, అనడము తినడము ఈజీ. సో అలా అనడం అంటే గుర్తొచ్చిందండి, ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సో నాకే జరిగింది అది ఇన్సిడెంట్. సో ఎలా అంటే మన ముందు మనతో మంచిగానే మాట్లాడతారు, కానీ మన వెనుక మాత్రం చాలా ఘోరంగా మాట్లాడతారు. అది నాకు బాగా అర్థమైపోయింది ఈరోజు. సో ఇప్పుడు నేను ఏం జరిగిందంటే ఇంకే చేసుకుంటూ చెప్తాను మీకు. సో ఏం జరిగిందంటే జస్ట్ ఇలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదండి. సో నాది సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి చెప్పిన అన్నట్టు మా దగ్గర. అయితే నన్ను ఏమన్నానంటే అంటే నాకు లాంగ్వేజ్ రాదు అని వేరే లాంగ్వేజ్లో మాట్లాడింది అన్నట్టు. యూట్యూబ్ అంటే వీడియోలు చేయాలా, వీడియోలు ఈమె చేస్తుందా, రోజు 4-5 వీడియోలు పెట్టాలా, ఈమె పెడుతుందా, ఈమె ఇది చేస్తుందా అనేసి నాకు తెలియని భాషలో వాళ్ళు మాట్లాడుతారు. నాకు భాష రాదు, కానీ నాకు జస్ట్ అర్థమవుతుంది కదా. సో నేను ఇంకా సైలెంట్గా ఉన్నది. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అందరి ముందు అంటుంది. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నాను కదా, అమ్మ నేను వీడియోస్ పెడతానో పెట్టానో నీకు తెలుసా, నువ్వు అట్లెట్లా అంటావమ్మా, నీతో అవుతుంది కాదు అని అట్లెట్లా అంటావమ్మా నువ్వు అంటే, నేను అట్లా అనలేదు, అట్లా కాదు, అట్లా అనలేదు అనేసి మళ్ళీ ఇంకా మాట మారుస్తుంది. చాలా బాధేసిందండి. అంటే దాన్ని బట్టి నాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే, మనం ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు అనేది నాకు బాగా అర్థమైపోయిందండి. సో ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనుకొకలాగా మాట్లాడతారు. నేను ఇట్లా నాకు భుజం మీద చేసుకొని మాట్లాడే అంత ఇది అంటే అంత భుజం మీద చేసుకొని మాట్లాడుతుంటే నేను, అలాంటిది నాతోటి ఉన్నట్టే ఉన్నారు. నా గురించి ఇట్లా సరే, ఇక ఆమె ఎంకరేజ్ చేయకపోయినా డిస్కరేజ్ చేసేందుకు, అది కూడా మళ్ళీ నాకు తెలియదు, నాకు లాంగ్వేజ్ తెలియదు అనేసి అలా అంటున్నారు. సో నిజంగా జనాలు చాలా అండి, మనము ఏమో అనుకుంటాం, కానీ జనాలు చాలా అండి సీరియస్లీ. ఇంత టఫ్లో ఇలాంటి సమాజంలో మనము బతకాలంటే ఎంత కష్టమైన నిజంగా అండి. నాకు ఈరోజు చాలా బాధేసింది. నేను మళ్ళీ లైట్ తీసేసుకున్నా. ఆ క్షణంలో బాధ అనిపించింది,
తర్వాత నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ మాటలు పడి ఉన్నదాన్ని కాబట్టి నేను దాన్ని లైట్ తీసేసుకున్నాను నేను. కానీ అలా ఎప్పుడూ ఒకరిని కించపరిచేలాగా అనొద్దండి. ఒక కించపరిచేలాగా ఒకరిని ఎప్పుడు అనొద్దు. అలా కించపరిచేలాగా అంటే బాధేస్తుంది. సపోర్ట్ చేస్తే చేయి, లేకపోతే లేదు. సపోర్ట్ చేయకపోతే పెద్ద వచ్చే నష్టమేం లేదు. కానీ ఇంకొకరిని అనొద్దు. అది అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకొని ప్రవర్తించాలి మనుషులు. కానీ అట్లా ఉండదు కదా. మనం అనుడే ఉంటుంది, వాళ్ళు చేసుడే ఉంటుంది. సో ఇంకా నేను ఏం చేశానంటే కొంచెం పిండి సాల్ట్ వేసేసాను. సో ప్రస్తుతానికి వరిపిండి అయితే లేదండి, జస్ట్ లైట్గా అట్లా అట్లా కారం వేసాను. ఎందుకంటే మిరపకాయలు అంత పెద్ద కారం ఏం లేవండి. సో లైట్గా వేసేస్తున్నాను నేను. జీలకర్ర కూడా లైట్గా వేసేసాను, సాల్ట్ కూడా లైట్గా వేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు సాల్ట్ ఉంటుంది. సో అందుకని స్టైలిష్గా మన అదేంటి స్టైలిష్గా స్పూన్లతోటి చేసే అంత ఉండదండి. మనది మొత్తం రఫ్ అండ్ టఫ్గా మనది మొత్తం రా రా అన్నట్టుగా మనది ఇది చేయడం అండి. సో అలా స్పెషల్గా స్పూన్లు పెట్టి చేసడం అంటే ఇంకా మనతోటి కాదండి. ఎందుకంటే నా బిడ్డ టైం అవుతుంది. సో నేను ఫాస్ట్గా చేసేయాలి. సో ఆమెకు టకటక చేసి, ప్లస్ ఇది స్నాక్స్ అవుతుంది, ప్లస్ వర్షం పడుతుంది, చల్లగా ఉంది. సో అది ఇది రెండు ఒకటేసారి అవుతుంది, రెండు విధాలుగా అవుతుంది కాబట్టి చేసేస్తున్నానండి. సో కొంచెం పిండిని కొంచెం బాగా కలిపితే బాగుంటుంది. ఏదైనా కానీ కొంచెం క్వాంటిటీ చేసుడు ఈజీ కదండి. సో నేను కొంచెం క్వాంటిటీనే చేసేస్తున్నా. సో అలా మళ్ళీ మిగిలిపోతే కూడా మంచిగా అనిపించదండి. సో అందుకనేసి ఇంకా చేసేస్తున్నాను నేను. సో ఇది అన్ప్లాన్డ్ మిరపకాయ బజ్జీ కాబట్టి, సో నా దగ్గర ఎగ్జాక్ట్ మిరపకాయ బజ్జీలు లేవు, కానీ ఏదో నోటికి కారంగా ఉండాలి అనిపించి ఇంకా చేస్తున్నాను నేను. సో మన కూరగాయలకు వాడతారు చూడండి, అవే మిరపకాయలండి. సో ఆ మిరపకాయలతోటి ఇంకా మిరపకాయ బజ్జీలు వేసేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది అన్ప్లాన్డ్ మిరపకాయ బజ్జీ కాబట్టి, ప్లాన్డ్ మిరపకాయ బజ్జీ కాదు, దిస్ అన్ప్లాన్డ్ మిరపకాయ బజ్జీ. సో అదండి. చూసారా, ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. సో అలాంటివన్నింటినీ కూడా జాగ్రత్తగా చేసేసుకోవాలా. సో అన్ప్లాన్డ్ మిరపకాయ బజ్జీ. అన్ప్లాన్డ్ మిరపకాయ బజ్జీ అయినా బాగా వచ్చిందండి, మంచిగా. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. చిన్న కడాయి కదండి, సో అందుకే కొంచెం వేస్తున్నాను నేను. చిన్న కడాయి కదా, సో అసలు సో చూసారా అండి, కరెక్ట్ సరిపోయింది. సో అది మన మిడిల్ క్లాస్ అంటే అస్సలు మనం వేస్ట్ చేయం కదండి. చిన్నగా మిగిలిందా, చిన్నగా బజ్జీలాగా పకోడీలాగా వేసేస్తున్నాను నేను. సో అది మన మిడిల్ క్లాస్ అంటే. చూసారండి, మిరపకాయలు అయిపోయినాయి, పిండి అయిపోయినాయి. అన్ఎక్స్పెక్టెడ్ మిరపకాయ బజ్జీలు అయినా కూడా సూపర్గా ఉన్నాయండి. నిజంగా చాలా బాగా కుదిరినాయి. తొందరగా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ అండి, అసలు అనుకోనే లేదు. నేను ఇట్లా వస్తా ఉంటే వర్షం స్టార్ట్ అయ్యేసరికి అరే మిరపకాయ బజ్జీలు తిందాం కదా అని ఇంకా మిరపకాయ బజ్జీలు చేసేసాను. సూపర్ అంటే చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా వచ్చినాయి. సో
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాలాగా మిరపకాయ బజ్జీలు చేసుకోమని చెప్పట్లేదు. నేనేదో చేశాను కానీ మీరు ఇంకా బాగా మిరపకాయ బజ్జీలు చేసుకోండి. స్టఫ్ అందులో చింతపండుది స్టఫ్ వేస్తారండి, అది చేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదా, మిరపకాయ ఇవి మనం మిరపకాయ బజ్జీలు ఇవి కూడా కాదు, మనం కర్రీలో వేసుకునే మిరపకాయలు. సో ఎప్పుడైనా నేను మళ్ళీ ఇంకా ప్రిపేర్డ్గా చేసి వీడియో పెడతానండి. సో ఎప్పుడు కానివ్వండి, బయట ఫుడ్ మాత్రం అసలు తినొద్దు. బయట మనం ఇంట్లోనే చేసుకొని తిన్నది బెటర్, 100% బెటర్. మనం బయట చేసుకొని తినడము, సారీ, ఇంట్లో చేసుకొని తినడమే బెటరు. బయట తినడం అస్సలు మంచిది కాదండి. అందులో ఈ రెయినీ సీజన్లో అయితే అసలే తినొద్దండి బయట. మంచిగా ఇంట్లోనే మనకు కావాల్సింది మనం చేసుకొని తింటే హెల్త్కి మన హైజీన్గా ఉంటుంది, హెల్తీ అండి. సో ఇంట్లో చేసుకొని తినండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మిరపకాయ బజ్జీలు ఎట్లా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్ మిరపకాయ బజ్జీలు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.